ఇప్పుడు ఫిల్మ్ షూటింగ్స్‌లో కావచ్చు, ఇంకా మీరు రెగ్యులర్ సర్కిల్‌లో అయ్యేటువంటి ఫంక్షన్స్‌లో కావచ్చు, అక్కడ ఎవరైనా నాన్ వెజ్ పెట్టారనుకోండి. పెట్టినా వాళ్ళకి తెలుసు, అందరికీ తెలుసు నేను మీరు తినను. తినరు. పక్క వాళ్ళు తింటారు కదా! అప్పుడు నేనేమనుకోను. ఏమనుకోరు. ఏం సలహా కూడా ఇవ్వను. తినకూడదు అది ఇది కూడా నేను చెప్పను. హ్మ్. ప్రపంచం జరుగుతుంది. ఎందుకంటే మరి పుణ్యాత్ములు, పాపాత్ములు ఉంటారు కదమ్మా. ఏది చేస్తే పాపమో, ఏది చేస్తే పుణ్యం. అందుకే అందరూ పుణ్యాత్ములు అయిపోతే ఎలా? అందరూ పాపాత్ములు అయిపోతే ఎలా? హ్మ్. పుణ్యాత్ములు ఉంటారు. ఆ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయాలంటారు. సృష్టే మెయింటైన్ చేస్తుంది. ఆ థాట్ రానివ్వదు. హ్మ్. కొంచెం మంచివాళ్ళు మరి గత జన్మలు అవి ఉన్నాయో లేదో నాకు తెలీదు. హ్మ్. గత జన్మలు అవి ఉంటే మరి కిందటి జన్మ కంటే ఏదన్నా మంచి చేసి ఉంటే నెక్స్ట్ జన్మ ఏదన్నా మంచిది వస్తుంది. మీరు అనుకుంటారా? మీకు ఆ నమ్మకం ఉందా? నాకు అసలు మళ్ళీ జన్మ అనేది వద్దని దేవుణ్ణి నేను కోరుకునేది. ఎందుకు? ఎందుకంటే ఏ జన్మ ఇచ్చినా కష్టమే. భూమి మీద ఏ జన్మ ఇచ్చినా ఆ చిన్నప్పుడు పాపం తల్లిదండ్రులు కష్టపడి అవి జంతువులా ఉండేవి పెంచడం కోసం వాళ్ళు నానావస్థలు పడి పెంచుతాం. పెంచేసరికి మనం పెద్దవాళ్ళే అసలు తల్లిదండ్రుల జోలికి వెళ్ళాం, వాళ్ళు చూడం. మరి చాలా కష్టం కదా. వాళ్ళ జీవితం అంతా మనకిస్తే తల్లిదండ్రులను చూడకుండా ఎంతమంది అనాథాశ్రమాల్లో పెడుతున్నారు డబ్బులు ఉన్న వాళ్ళు తల్లిదండ్రుల్ని. కనీసం వాళ్ళని దగ్గర పెట్టుకుని వాళ్ళు జీవితాంతం ఎంత బాగా చూడాలి మనల్ని చూస్తున్నటువంటి వాళ్ళని, అన్నీ అర్పించిన వాళ్ళని. సో ఒక నమ్మకం అనేది ఉంటుంది కదా! గత జన్మలో మనం ఏదో పుణ్యం చేసుకుంటే ఈ జన్మలో మనుషులుగా పుడతారు అనేది కూడా ఉంటుంది. దాన్ని నమ్ముతారా మరి? నేను అసలు దేన్ని నమ్మరు అసలు? గత జన్మలు ఉంటాయని నేను నమ్మనమ్మా. హ్మ్. గత జన్మలు జన్మ అనేది ఉండదేమో. హ్మ్. అది ఏంటో ఈ సృష్టి అలా జరుగుతుందని తెలియదు. అంతే. వెళ్ళిపోయిన తర్వాత ఆగిపోయిన తర్వాత, గుండె ఆగిపోయిన తర్వాత ఇంకేమీ లేదు. హ్మ్. ఇది కూడా ఏంటంటే కర్మలు అవనివ్వండి లేకపోతే ఏమో తెలియదు. తల్లిదండ్రులు మనల్ని భూమి మీదకి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు కష్టాలు పడి వాళ్ళ జీవితాలు అయిపోతాయి. మళ్ళీ మనం అలా తల్లిదండ్రులు అవుతాం. ఒక సర్కిల్ అది సర్కిల్ అది జరుగుతూ ఉంది. రాత్రి పగలు ఎలా వస్తుందో అలా జరుగుతూ ఉంది. సరే ఇంక తప్పదు. ప్రాణం వచ్చిందంటే పుట్టాము అంటే తప్పదు. అది ఏంటో తెలియదు కదా. మళ్ళీ నెక్స్ట్ జన్మ ఇంకోటి వచ్చిందంటే మనకి ప్రీవియస్ జన్మ తెలియదు కదమ్మా. అవును. మనం ఏం చేసామో ఏమీ తెలియదు. అయితే మీరు ఇప్పుడు ఒక మాట అన్నారు, నాకు అత్యాశ లేదు, ఆశ అస్సలే లేదు ఇవన్నీ అన్నప్పుడు, ఇన్నేళ్ల నుంచి 53 ఏళ్ల నుంచి మీరు ఇండస్ట్రీలో ఉన్నప్పుడు యూజువల్గా ఎవరైనా ఆ కాలంలో అంత సూపర్ హిట్ హీరో అనుకున్నప్పుడు మా నెక్స్ట్ జనరేషన్, మా అబ్బాయి రావాలి, మా అమ్మాయి రావాలి, లేకుంటే మా వాళ్ళు రావాలి, మా ఫ్యామిలీలో వాళ్ళు రావాలనేది ఉంటుంది. మా అబ్బాయి రావాలని దగ్గర దగ్గర రాణా గారు, రాణా, దగ్గుబాటి రాణా, హైట్ గల్లా ఇదిగా ఉంటారు. రాణా గారే కదా ఆయన పేరు. దగ్గుబాటి రాణా ఆయనలా ఉంటారు. ఆయన కంటే ఇంకా ఫిజిక్ ఎక్కువ.